అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలను వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో నిత్య సంతోషి అనే చక్కని చందమామ కథ నుండి విందాం. సోమశేఖరుడు అనే రాజు ఉండేవాడు. ఆయన అన్ని వేళలా అయిన దానికి కాని దానికి విచారపడుతూ ఉండేవాడు. ఒకనాడు ఆయన అరణ్యానికి వేటకు వెళ్ళాడు. సాయంత్రం వరకు అరణ్యమంతా గాలించినా చివరకు ఆయనకు వేటాడేందుకు ఒక్క జంతువైనా కనిపించలేదు. దానితో ఆయన పుట్టెడు విచారంతో రాజప్రసాదానికి తిరిగి వచ్చాడు. సోమశేఖరుడి మంత్రి ధర్మానందుడు చాలా వృద్ధుడు, ఎంతో వివేకి. ఆయన రాజు విచారం గమనించి, మహారాజా, రాజులకు వేట అనేది కేవలం ఒక వినోదం. వేటగాడైతే ఆకలి కొద్దీ ఏ జంతువు దొరకలేదని విచారపడుతూ ఉంటాడు. ఈరోజు వేటాడేందుకు జంతువులేవి కనపడలేదనే విచారం తగదు అన్నాడు. అయితే అయినా సోమశేఖరుడు విచారం రవ్వంత కూడా తగ్గలేదు. ఆ మరునాడు ఆయన భార్య భోజనం చేస్తూ ఉండగా సోమశేఖరుడు బంగారు పళ్ళెంలో ఉన్న ఏదో కూరను పక్కకు తోసి లేచి నిలబడి, ఇందులో ఉప్పే లేదు అన్నాడు. అందుకు రాణి, ప్రభు, మీకోసమని వండిన మరి 10 రకాల కూరలు ఇతర పళ్ళాల్లో ఉన్నాయి, వాటిని రుచి చూసి చెప్పండి అన్నది. కానీ రాజు విచారంగా తలాడిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒకనాడు మంత్రి ధర్మానందనుడు రాజుతో, మహారాజా, మన నగర పరిసరాల్లోని గురుకులానికి ఒక యోగేశ్వరుడు వచ్చినట్లు తెలిసింది. ఆయన ఒకసారి దర్శించి రావటం బాగుంటుంది కదా అన్నాడు. రాజు అందుకు సరే అన్నాడు. ఆయన మంత్రి యోగిని చూడడానికి వెళ్ళారు. సోమశేఖరుడు యోగికి సాష్టాంగపడి లేచి, మహాత్మా, నేను ఒక పెద్ద దేశానికి రాజును. నాకు అనుకూలవతైన భార్య, బొక్కసం నిండుగా ధనం ఉన్నది. అయినా నాకు ఎప్పుడూ విచారం తప్ప సంతోషమన్నదే లేదు అన్నాడు. యోగి ఆ మాటలకు చిరునవ్వు నవ్వి, రాజా, నీ విచారానికి కారణం తెలిసింది. నువ్వు చేయవలసింది ఏమిటంటే ఎప్పుడూ సంతోషంగా ఉండే మనిషి వేలి ఉంగరం సంపాదించడం. ఆ తర్వాత నీకు విచారం అన్నది మరి కలగదు అన్నాడు. అయితే యోగి సలహా ప్రకారం సోమశేఖరుడు మోరవేషంలో ఒక గుర్రాన్నెక్కి నిత్య సంతోషి అయిన మనిషిని వెతికేందుకు బయలుదేరాడు. కొన్నాళ్ళు గడిచాక ఆయనకు ఒక చోట నవ్వుతూ పరవశుడైపోతున్న ఒక మనిషి కనిపించాడు. రాజు అతన్ని సమీపించి విరివి అని అడిగాడు. అయ్యా, నా వృత్తి పౌరోహిత్యం అన్నాడు మనిషి. నువ్వు అన్ని వేళలా సంతోషంగా ఉంటావా అని అడిగాడు రాజు. ఆ ప్రశ్నకు పురోహితుడు, అలా ఉండగలిగితే ఇక లేనిదేమిటి, పేదవాళ్ళు పడే బాధలు చూసి నాకెక్కడా లేని విచారం కలుగుతుంది అన్నాడు. రాజు అక్కడి నుంచి బయలుదేరాడు. కొన్నాళ్లకు ఆయనకు ఒక జ్యోతిష్కుడు కనిపించాడు. అతన్ని చూస్తూనే రాజు ఇతడు నిత్య సంతోష అయి ఉంటాడు అని, భవిష్యత్తులో జరగబోయేదంతా ముందే తెలుసు కనుక ఇతడికి ఏది ఆశ్చర్యంగా కానీ విచారంగా కానీ కలిగించదు అనుకున్నాడు. అయితే రాజు అతన్ని, నువ్వు నిత్య సంతోషివా అని అడిగినప్పుడు జ్యోతిష్కుడు, నేను భవిష్యత్తు ఎరిగిన వాణ్ణి కనుక తగు జాగ్రత్తలతో ఉంటూ కష్టాలు రాకుండా చూసుకున్నాను. అయితే నా మరణదినం గురించి తెలిసినప్పటి నుంచి నాకు అంతంతరాని విచారం కలుగుతున్నది అన్నాడు. రాజు అతన్ని వదిలి ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళాక గ్రామం మధ్య గుంపుగా జనం చేరి కూర్చుని ఉన్నారు. వాళ్ళ మధ్య తలకు ముసుగు కలిగించుకుని ఒక హాస్యగాడు జనానికి ఏవో కథలు చెప్పి నవ్విస్తూ తాను నవ్వుతూ నృత్యం చేస్తున్నాడు. వాడు నృత్యం పూర్తి కాగానే వాడు ముందు పడేలా ఒక బంగారు నాణెం విసిరి, నువ్వు నిత్య సంతోషవే అన్నాడు రాజు. అవునా అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే హాస్యగాడు తలకు తగిలించుకున్న ముసుగు ఊడతీశాడు. రాజుకు వాడి చెంపల మీద ఎండిపోయిన కన్నీటి చారలు కనిపించినాయి. హాస్యగాడు రాజుతో, అయ్యా, 4 డబ్బులు సంపాదించేందుకు నవ్వుతూ నృత్యం చేస్తూ
జనానికి వినోదం కలిగిస్తాను. అలా చేయకపోతే నా పిల్లలు ఆ కాటికి మాడవలసి వస్తుంది అన్నాడు విచారంగా. ఆ జవాబు విన్న రాజుకు మరింత విచారం కలిగింది. ఆయన తిరిగి బయలుదేరాడు. ఎన్నో రోజులు గడిచినా ఆయనకు ఇంతవరకు నిత్య సంతోషి అయిన మనిషి కనిపించనే లేదు. ఒకనాడు ప్రయాణ బడలికతో ఆయన దారి ప్రక్కన ఉన్న చెట్టుకు చేరగలబడి కూర్చున్నాడు. క్రమంగా నిద్ర పట్టింది. కొంతసేపటికి ఆయనకు మెలకువ వచ్చింది. దాంతోపాటు ఆకలి దహించసాగింది. రాజు చుట్టూ ఒకసారి కలయి చూసి లేచి నిలబడ్డాడు. అంతలో ఆయనకు ఎవరో దాపుల్లో చెట్టును నరుకుతున్న శబ్దం వినిపించింది. గుర్రం కళ్ళెం పట్టుకుని నడిపిస్తూ రాజు ఆ శబ్దం వచ్చిన వైపుకు వెళ్ళాడు. అక్కడ ఒక చోట గొడ్డలితో కట్టెలు కొడుతూ ఒక మనిషి కనిపించాడు. వాడు రాజును చూస్తూనే ఉత్సాహంగా, అయ్యా నమస్కారం, తమరి ప్రాంతానికి ఏం పని మీద వచ్చారు అని అడిగారు. అందుకు రాజు తాను దారి తప్పానన్నాడు. వెంటనే కట్టెలు కొట్టేవాడు, అలా అయితే చాలా ఆకలి మీద ఉండి ఉంటారు తమరు, నాకు అతిథులు అయి ఉన్నారు, రండి అని రాజును తమ గుడిసెలోనికి తీసుకువెళ్ళిపోయాడు. అయితే రాజు అక్కడ కాళ్ళు చేతులు కడుక్కునే లోపల గుడిసెలోకి పోయి కట్టెలు కొట్టేవాడు 4 రొట్టెలు తెచ్చి ఆయన ముందుంచాడు. రాజు వాణ్ణి, నువ్వు ఇక్కడ ఒంటరిగా జీవిస్తున్నావా అని అడిగాడు. ఆ ప్రశ్నకు వాడు నవ్వి, ఒంటరిగానా? ఈ ప్రాంతాన్ని చక్కగా పాడే పక్షులు, నాట్యం చేసే నెమళ్ళు, కుందేళ్ళు, ఇలా ఎన్ని రకాల పక్షులు జంతువులు లేవు, అవన్నీ నా మిత్రులే. పైగా అప్పుడప్పుడు తమబోటి అతిథులు కూడా వస్తూ ఉంటారు అన్నాడు. తర్వాత రాజు కట్టెలు కొట్టేవాడు మాటల్లో పడ్డారు. కొంతసేపు అయ్యాక రాజుకు హఠాత్తుగా తాను ఎల్లవేళలా సంతోషంగా ఉండే మనిషిని చూశానని అభిప్రాయం కలిగింది. ఈ అరణ్య ప్రాంతాన్న నువ్వు చాలా ఆనందంగా కాలం గడుపుతున్నావు అనుకుంటున్నాను అన్నాడు రాజు. తమరన్న మాట నిజం. ఈ అరణ్య ప్రాంతాన్ని ఎన్నటికీ వదిలి వెళ్ళను అన్నాడు కట్టెలు కొట్టేవాడు. ఆ జవాబు వింటూనే రాజుకు తాను ఎవరి కోసమైతే వెతుకుతున్నాడో ఆ మనిషి కనిపించాడని నమ్మకం కలిగింది. ఆయన వాడితో, నాకు ఒక ఉంగరం ఇవ్వగలవా? అందుకు బదులుగా నువ్వు అడిగింది ఏమైనా ఇస్తాను అన్నాడు. ఇది వింటూనే కట్టెలు కొట్టేవాడు పెద్దగా నవ్వి, నేను తమకు ఉచితంగా ఇవ్వగలను, కానీ వచ్చిన చిక్కేమిటంటే నా దగ్గర ఉంగరం అంటూ లేదు అన్నాడు. రాజు వాడిచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞత చెప్పి నగరానికి తిరిగి వచ్చాడు. మరునాడు ఆయన యోగి దగ్గరకు పోయి, మహాత్మా, ఎంతో శ్రమపడి నేను ఒక నిత్య సంతోషం చూశాను, కానీ అతడి దగ్గర ఉంగరం లేదు అని చెప్పాడు. యోగి చిరునవ్వు నవ్వి, రాజా, నువ్వేనే ఆ నిత్య సంతోష దగ్గర ఒక్క ఉంగరమైనా లేదు, అయినా అతడు ఏ విచారం లేకుండా సంతోషంగా ఉన్నాడు. ఇంత పెద్ద రాజ్యానికి అధిపతివై నీకు ఎల్లవేళలా విచారం ఎందుకు? అతడి సంతోషానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు రాజు కొంచెం సేపు ఆలోచించి, బహుశా అతడికి సంతోషానికి మూల కారణం ఏమిటో తెలిసి ఉంటుంది అన్నాడు. అప్పుడు యోగి రాజుతో, ఆ కట్టెలు కొట్టేవాడు అంత సంతోషంగా ఉన్నాడంటే అందుకు కారణం అతడిలో ప్రబలమైన కోరికలు లేకపోవడం. మనిషిలో కోరికలు పెరుగుతున్న కొద్దీ అతడిలో విచారం, అశాంతి పెరుగుతూ పోతుంది. కారణం ఏమిటంటే మన కోరికలన్నీ సఫలం అయ్యే అవకాశం లేదు. మనిషి పేదరికాన్ని అతడి సఫలం కాని కోరికలను బట్టి లెక్క కట్టవచ్చు. ఉన్నదేమిటో తృప్తిపడుతూ ప్రశాంత జీవనయాత్ర సాగించు అని హితవు చెప్పాడు. రాజు సోమశేఖరుడు యోగికి నమస్కరించి తన ప్రాసాదానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత క్రమంగా ఆయన మనసులో విచారానికి, అశాంతికి తావు లేకుండా పోయింది. ఇప్పుడు రాజు సేవకుడు అనే మరో చక్కని చందమామ కథను విందాం. విదేహ దేశాన్ని పాలించే విక్రమకీర్తి అనే మహారాజుకు చిన్మయుడనే ఆంతరంగిక మిత్రుడు ఉండేవాడు. చిన్మయుడికి మహారాజుతో అంతటి సన్నిహితమైన స్నేహం ఉండడం చూసి సహించలేని రాజుద్యోగులు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలాగైనా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు సృష్టించడానికి అవకాశం కోసం ఎదురు చూడసాగారు.
ఇలా ఉండగా ఒకనాడు వృద్ధురాలైన రాజమాత హఠాత్తుగా మరణించింది. దుఃఖంలో ఉన్న రాజు విక్రమకీర్తిని నగరంలోని ప్రముఖులంతా వచ్చి పరామర్శించసాగారు. అయితే చిన్మయుడు మాత్రం రాజును పరామర్శించడం అలా ఉంచి ఆ ఛాయలకు కూడా రాలేదు. అందుకు కారణం ఆ సమయంలో అతడు తనకు చాలా విశ్వాసపాత్రుడైన సేవకుడి ఇంట పెరిగిన ఒక అనాథ బాలిక వివాహానికి హాజరు కావడం. రాజు తన తల్లి అంత్యక్రియలు చాలా ఘనంగా జరిపించాడు. చిన్మయుడు సమయంలో కూడా రాకపోవడం గమనించిన అతడి విరోధులు రాజుతో, మహారాజా, చిన్మయుడు ఎంత అమర్యాదగా కృతజ్ఞుడిగా ప్రవర్తించాడో చూశారా? దుఃఖంలో ఉన్న తమను పలకరించడానికి రాలేదు, రాజమాత అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు అన్నారు. అవును, ఇందుకు కారణం ఏమై ఉంటుంది అన్నాడు రాజు ఎంతో కోపంగా. అంత పెద్ద కారణం మరేమి లేదు మహారాజా. తన సేవకుడి ఇంట జరుగుతున్న వివాహం చూడబోయాడు. అతడికి రాజమాత మరణం కన్నా ఒక పేద ఇంటి పెళ్ళి ప్రాముఖ్యంగా కనబడింది. ఇందువల్లనే అర్హత లేని వాళ్ళను అందలం ఎక్కించకూడదంటారు పెద్దలు అన్నారు చిన్మయుడు విరోధులు. అసలు దుఃఖంలో ఉన్న రాజుకు ఈ చెప్పుడు మాటలు బాగా చెవికెక్కాయి. ఆయన పట్టరాని కోపంతో భటులను పిలిచి, మీరు వెంటనే పోయి ఆ పొగరబోతు కృతజ్ఞుడు చిన్మయుని పట్టి బంధించి కారాగారంలో వేయండి అని ఆజ్ఞాపించాడు. సేవకుడి ఇంట పెళ్లి వేడుకల్లో ఉన్న చిన్మయుణ్ణి రాజభటులు ఉన్న పళంగా బంధించి తీసుకుపోయి కారాగారంలో వేశారు. ఈ వార్త విక్రమకీర్తి మంత్రి అయిన అమలశర్మకు తెలిసింది. ఆయన రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, చిన్మయుడు మర్యాద మన్నన ఎరిగినవాడు. అతడు గొప్ప మేధావి అని ఎన్నో సందర్భాల్లో సముచితమైన సలహాలిచ్చి రాజ్య క్షేమానికి కారకుడయ్యాడని తమను నాతో అనున్నారు. అటువంటి వాడు తమను పరామర్శించడానికి కానీ రాజమాత అంత్యక్రియలకు కానీ రాలేదంటే అందుకు తగు కారణం ఏదో ఉండి ఉంటుంది. మనం స్వయంగా అతన్ని కలుసుకోవటం బాగుంటుంది నా సలహా అని చెప్పాడు. కారణం తెలుస్తూనే ఉన్నది కదా, అతడికి రాజునైనా నాకన్నా సేవకుడు ముఖ్యం అన్నాడు రాజు విసుగ్గా. క్షమించండి మహారాజా, చిన్మయుని మనం అపార్థం చేసుకుంటున్నామని నా అనుమానం అన్నాడు అమలశర్మ నెమ్మదిగా. రాజు 1-2 క్షణాలు ఆలోచించి, సరే పదండి అన్నాడు. ఇద్దరు కారాగారంలో ఉన్న చిన్మయుడి దగ్గరికి వెళ్ళారు. రాజు అతన్ని కేసి తీవ్రంగా చూస్తూ, ఎంతో కాలంగా నిన్ను ఆప్తమిత్రుడు అనుకుని పొరపడ్డాను. తల్లిని పోగొట్టుకుని నేను ఎంతో మనోవేదనలో ఉండగా కనీసం నన్ను పరామర్శించవలసిన పోవాలన్న జ్ఞానం కూడా నీకు లేకపోయింది. ఆమె ఆత్మశాంతికి ఎంతో ఘనంగా అంత్యక్రియలు జరిపించాను, దానికి నువ్వు రాలేదు. వీటి అన్నింటికన్నా నీకు సేవకుడి ఇంటి పెళ్ళి అతి ముఖ్యంగా కనబడింది, అవునా అని ప్రశ్నించాడు. ఇందుకు చిన్మయుడు బాధగా, మహారాజా, నన్ను తమరు ఆప్తమిత్రుడు అనుకోవడంలో పొరబడలేదు. నా సేవ నేను సేవకుడి ఇంట్లో జరిగిన పెళ్లి విషయంలో నేను ఎందుకంత శ్రద్ధ తీసుకోవలసి వచ్చిందో మనవి చేస్తాను. సంతతి లేని ఆ పేదవాడు నా ప్రోత్సాహంతో ఒక అనాథ బాలికను పెంచి పెద్ద చేసి తగిన వరుణ్ణి వెతికి పెళ్లి చేశాడు. అనాథ బాలిక పెంపకం విషయంలో నా బాధ్యత కొంత ఉన్నది కనుక నేను ఆ పెళ్ళికి వేడుకల్లో ముగిసే వరకు అక్కడ ఉండి వలసి వచ్చింది. మనిషి మనస్సుకు దుఃఖము ఆనందము కలిగించే విషయాలలో రాజు సేవకుడు అన్న తారతమ్యం లేదు. నేను తమను దర్శించిన సానుభూతి తెలపాలనుకుంటూ నా సేవకుడి ఇంటి నుంచి బయలుదేరిపోతూ ఉండగా భటులు నన్ను బంధించి ఇక్కడ తీసుకుని వచ్చారు అన్నాడు. చిన్మయుడు ఇలా అనగానే విక్రమకీర్తి తన తొందరపాటుకు సిగ్గుపడి, చిన్మయ, సంగతి సందర్భాలు తెలుసుకోకుండా నీ పట్ల కఠినంగా ప్రవర్తించాను. ఇందుకు ముఖ్య కారణం నీవంటే విరోధభావం ఉన్న కొందరి చెప్పుడు మాటలు. పేద పెళ్ళి గొప్ప అంత్యక్రియలు అంటూ నన్ను అపమార్గం తొక్కించిన ఆ అసూయాపరుల్ని తగు విధంగా శిక్షించాలి అంటూ స్వయంగా
అతడి సంఖ్యలు తొలగించి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ఇప్పుడు ముగ్గురు వర్తకులు కథ అనే చక్కని చందమామ కథను విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి వేళ అతి భయావహమైన ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే నాకు ఒక అనుమానం కలుగుతున్నది. నువ్వు సాధించవచ్చునన్న తార్కారణ్యంలో పాలు పంచుకునేందుకు ఎవరో ఒక మిత్రుడు ఉండి ఉండాలి. అలా కానప్పుడు నువ్వు ఒంటరిగా ఇన్ని కష్టాలను సహించడం సాధ్యపడదు. అయితే కార్యసాధన తర్వాత నువ్వు నీ మిత్రుడికి ఇచ్చిన మాట నిలుపుకోగలవా? మనిషి బుద్ధి చెంచలమన్నది కాదనరాని సత్యం. ఇందుకు ఉదాహరణగా ముగ్గురు వర్తకుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధముగా చెప్పసాగాడు. అతి ప్రాచీనమైన ప్రతిష్టానపురంలో జయేంద్రుడు, సోమేంద్రుడు, శివదాసు అనే ముగ్గురు వర్తకులు ఉండేవారు. వాళ్ళు ముగ్గురు దాదాపు సమవయస్కులే. ఒకరినొకరు బావా అని పిలుచుకునేవాళ్ళు. వర్తక పనుల మీద పరాయి ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు ముగ్గురు కలిసి వెళ్తూ ఉండేవాళ్ళు. ఒకసారి వాళ్ళు ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రతిష్టానపురపు వజ్రపు గనుల్లో దొరికిన వజ్రాలను కొని సింహపురం అనే నగరానికి బయలుదేరారు. అయితే 2 నెలల తర్వాత శివదాసు లేకుండా జయేంద్రుడు, సోమేంద్రుడు మాత్రమే ప్రతిష్టానపురానికి తిరిగి వచ్చారు. వాళ్ళు దీనవదలాలతో శివదాసు ఇంటికి వచ్చి అతడి భార్యతో తాము తిరుగు ప్రయాణంలో ఒక రాత్రి వేళ ఒకానొక అడవిలో విశ్రమించవలసి వచ్చిందని, ఆ సమయంలో పులి ఒకటి శివదాసు నోట కరుచుకుని పారిపోయిందని చెప్పారు. అంతేకాక శివదాసు సింహపురంలోని ఒక వర్తకుడికి తన దగ్గర ఉన్న వజ్రాలను సుమత్ర, బాలి ద్వీపాలలో మంచి వెలకు అమ్మేసేందుకు అప్పుగా ఇచ్చాడని, అతడి నుంచి ధనం వసూలుకు మరుసటి సంవత్సరం రాగలదని చెప్పాడని తెలియపరిచారు. శివదాస్కు ఇంకా యుక్త వయసు రాని 3 పిల్లలున్నారు. భర్త దుర్మరణ వార్త విని అతడి భార్య దుఃఖించసాగింది. జయేంద్రుడు, సోమేంద్రుడు ఆమెకు ధైర్యం చెబుతూ, అమ్మ, దుఃఖపడే ప్రయోజనం లేదు. నీ భర్త నుంచి వజ్రాలను తీసుకున్న వర్తకుడు కొద్ది కాలంలో తాను వెళ్ళిన ద్వీపాల నుంచి తిరిగి వస్తాడు. అప్పుడు మేము అతన్ని కలుసుకుని నీ భర్తకు అతడు ఇవ్వవలసిన ధనం వసూలు చేసి తేగలం అన్నారు. జయేంద్రుడికి మగ సంతానం లేదు. ఒకే ఒక కూతురు. సోమేంద్రుడికి ప్రణభుడు అనే 20 ఏళ్ల వయసు ఉన్న కొడుకున్నాడు. వాడు తండ్రి దగ్గర వ్యాపార మెలకువలు నేర్చుకుంటున్నాడు. రోజులు గడుస్తున్నవి. తన తండ్రి సోమేంద్రుడు ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్టు గ్రహించిన ప్రణభుడు ఆయనకు వ్యాపార బాధ్యతలు తగ్గించి తనే ఎక్కువ భారం వహించసాగాడు. మరి కొంతకాలం గడిచేసరికి సోమేంద్రుడు పూర్తిగా అనారోగ్యం పాలై మంచం పట్టాడు. ఒకనాడు సోమేంద్రుడు కొడుకును దగ్గరకు పిలిచి మాట పెగలక ఆయాసపడుతూ, బాబు, నా కాలం సమీపించింది అని తెరలుగా వచ్చే దగ్గుతో మెలికలు తిరిగిపోతూ, జయేంద్రుడు మనకు సగం ఇవ్వాలి అంటూ కొంతసేపు మైకంతో కళ్ళు మూసుకుని తర్వాత కళ్ళు తెరిచి పెద్దగా ఆయాసపడుతూ అతి హీనస్వరంతో ప్రణభుడికి మరికొన్ని మాటలు చెప్పి శాశ్వతంగా కళ్ళు మూశాడు. ఆఖరిసారిగా తండ్రి చెప్పిన మాటల ద్వారా ప్రణభుడికి అర్థమైంది ఏమిటంటే, జయేంద్రుడిచ్చే ధనాన్ని ఏం చెయ్యాలో తెలుసుకున్నాడు. భార్యకు, అంటే శివదాసు భార్యకు అందచేయమని తప్ప అలాగా చేస్తానని ప్రణభుడు వాగ్దానం చేశాడు. అతడు తండ్రికి ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రవిధిగా అంత్యక్రియలు జరిపించాడు. తర్వాత ఒకనాడు జయేంద్రుని కలుసుకుని, మామయ్య, మా నాన్నకు నువ్వు చెల్లించవలసిన బాకీ ఏమైనా ఉన్నదా? ఈ మాట ఎందుకు అడుగుతున్నావంటే, ఆయన చనిపోయే ముందు నువ్విచ్చే ధనాన్ని శివదాసు మామయ్య భార్య నాగమణికి అప్పగించవలసిందిగా
చెప్పాడు అని చెప్పాడు. ఇందుకు జయేంద్రుడి మనసు విసుక్కుంటూ, మీ నాన్నకు నేను చెల్లించవలసిన బాకీ అంటూ ఏమీ లేదు అంటూ, పోతే మీ ప్రయాణాల్లో సత్రాల్లోనూ పడవ వాళ్లకు మీ నాన్న అప్పుడప్పుడు ఇద్దరి తరపున డబ్బిస్తూ ఉండేవాడు. కొన్ని సందర్భాల్లో నేను ఆ పని చేస్తూ ఉండేవాడిని. ఇదంతా చిల్లర నాణాలతోనే తీరిపోయే ఖర్చు. ఒకవేళ అలాంటి చిల్లర మల్లరలు ఏమైనా గుణించి మీ నాన్న నేనేదో బాకీ ఉన్నాను అనుకున్నాడేమో. అలాంటిది ఏమైనా ఉన్నా శివదాసు భార్యకు అలాంటి చిల్లర డబ్బులు ఇవ్వటం మర్యాద అనిపించుకోదు అని ఆగి, ఇంతకు మీ నాన్న చెప్పింది నువ్వు స్పష్టంగా విన్నావా అని అడిగాడు. అయితే అలా అని చెప్పలేను మామయ్య. ప్రాణం పోయే ముందు నాన్న ఎంతో ఆయాసపడుతూ అతి చిన్న స్వరంతో మాట్లాడాడు. బహుశా నేను ఆయన చెప్పిన దాన్ని పొరపాటుగా అర్థం చేసుకుని ఉంటాను అన్నాడు ప్రణబుడు. ఈ విషయాన్ని గురించి చర్చ అక్కడితో ఆగిపోయింది. ప్రణబుడు శివదాస్ కుటుంబానికి ఉన్నంతట్లో సాయం చేస్తూ ఉండేవాడు. 6 నెలలు గడిచినాయి. జయేంద్రుడు వ్యాపార నిమిత్తం సింహపురానికి బయలుదేరాడు. ప్రణబుడు తన తండ్రిలాగే అతడి వెంట ప్రయాణమయ్యాడు. ఇద్దరి దగ్గర విలువైన వజ్రాలున్నాయి. ఈ ప్రయాణంలో వాళ్ళొక అరణ్య ప్రాంతం చేరారు. రాత్రికి ఒక సాధువు వాళ్లకు తన ఆశ్రమంలో ఆతిథ్యం ఇచ్చాడు. సాధువు ఆయన శిష్యులు అంటురోగాలతో బాధపడుతున్న గూడెం ప్రజలకు తమ చేతనైన సాయం చేస్తూ ఉన్నారు. జయేంద్రుడు ప్రణబుడు రోగపీడితులకు సాయపడేందుకు కొంత ధనాన్ని సాధువుకి ఇచ్చారు. తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న నదిలో పడవ ప్రయాణం చేసి సింహపురం చేరి ఒక సత్రంలో బస చేశారు. మరునాడు వాళ్ళిద్దరూ వజ్రాలు అమ్మేందుకు నగరంలో చేరి చెరొక వైపుకు వెళ్ళారు. సింహపురానికి పొరుగు రాజ్యమైన మహేంద్రపురాన్ని పాలించే రాజుకు నగరంలో ఒక భవనం ఉంది. ప్రణబుడు ఆ రాజు దగ్గరకు పోయి తాను తెచ్చిన వజ్రాలను ఆయనకు చూపించాడు. రాజు ప్రణబుడు ఏ నగరం వాడో అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోతూ, గత సంవత్సరంలో కూడా నేను ఈ నగరంలో ఉన్న సమయంలో ప్రతిష్టానపురం నుంచి ఒక వజ్రాల వర్తకుడు వచ్చాడు. అతడి దగ్గర చాలా గొప్ప వజ్రం ఒకటి ఉన్నది. అలాంటి వజ్రాన్ని అంతవరకు నేను చూడలేదు. పెద్ద ధర ఇచ్చి దాన్ని కొన్నాను అన్నాడు. ప్రణబుడు ఆయనకు కొన్ని వజ్రాలు అమ్మి సత్రాన్ని తిరిగి వచ్చాడు. జయేంద్రుడు కొద్దిసేపు తర్వాత తిరిగి రాగానే ప్రణబుడు అతన్ని, మామయ్య, గత సంవత్సరం మహేంద్రపురం రాజుకు నువ్వేదైనా వజ్రాన్ని అమ్మావా అని అడిగాడు. అమ్మలేదు. అసలు ఎందుకు ఇలా అడుగుతున్నావు అన్నాడు జయేంద్రుడు. ఆయనకు కొన్ని వజ్రాలను అమ్మాను. చాలా మంచివాడు అన్నాడు ప్రణబుడు. మరునాడు ప్రణబుడు జయేంద్రుడితో, శివదాసు మావయ్య ఇక్కడ ఒక వర్తకుడికి అమ్మమని కొన్ని వజ్రాలు ఇచ్చాడు కదా. ఆయన సుమ్రత బాలీ ద్వీపాల నుంచి తిరిగి వచ్చాడేమో, కొనుక్కుందాం. మామయ్యకు ఆయన ఇవ్వవలసిన ధనం వసూలు చేయడం అవసరం కదా అన్నాడు. అందుకు జయేంద్రుడు ఆయన గురించి వాకప్ చేశాడు. ఆ ద్వీపాల్లో ఆయన బాగా నష్టపోయాడని చెప్తున్నారు. బహుశా తిరిగి రాకనే పోవచ్చు. శివదాస్ ఆయనను నమ్మి వజ్రాలు ఇవ్వవలసి వచ్చింది, ఇవ్వకుండా ఉండవలసింది అన్నాడు అని జవాబిచ్చాడు. అయితే 10 రోజుల తర్వాత ఇద్దరూ తిరుగు ప్రయాణమై అరణ్యంలో సాధు ఆశ్రమానికి చేరారు. మరునాడు జయేంద్రుడు ప్రణబుడితో, ఈ ప్రాంతాల శిథిలా వ్యవస్థలో ఉన్న దేవాలయం ఒకటి ఉన్నది. లోగడ వచ్చినప్పుడు మొక్కుకున్నాను. ఆ మొక్కుబడి చెల్లించాలి. అందుకు ఒంటరిగా పాదచారణై పోవలసి ఉన్నది అని చెప్పి బయలుదేరాడు. ప్రణబుడికి ఈ మొక్కుబడి విషయం కొంత ఆశ్చర్యం కలిగించింది. అతడు రహస్యంగా జయేంద్రుడిని అనుసరించాడు. అయితే ఇలాగా జయేంద్రుడు ఒక రాళ్ల మెట్ట మీద దగ్గరకు పోయి అక్కడ ఒక గుంటకు అడ్డుగా ఉన్న రాతిని పక్కకు లాగుతూనే పెద్దగా అరిచి కింద పడిపోయాడు. వెంటనే పెద్ద సర్పం ఒకటి పడగ విప్పి బుస కొడుతూ దోపులున్న రాళ్ల చాటుకు వెళ్ళిపోయింది. జయేంద్రుడు బాధతో గిలగలా కొట్టుకుంటూ దాహం దాహమని
కేక పెట్టాడు. ప్రణవుడు అక్కడ రాళ్ళ మధ్య ఉన్న చలమలోంచి ఆకుడప్పులో నీరు తీసుకుని పోయి అతడికి ఇచ్చాడు. జయేంద్రుడు నీరు తాగాడు. అతడి కళ్ళు మూతలు పడిపోతున్నవి. గొంతు పెగలడం లేదు. ఆ స్థితిలోనే అతడు ప్రణవుడితో, బాబు, ఈ మహాపాపి చావబోతున్నాడు. ఆ గుంటలో ధనం ఉన్నది, దానిని తీసుకో అని ఆయాసపడుతూ కొంచెం ఆగి, ఆ బాధల్లో పెళ్ళిడికొచ్చిన నా కూతురు గురించి ఈ ధనం అని ఆ పైన ఇక మాట్లాడలేకపోయాడు. ప్రణవుడు జయేంద్రుడి 2 చేతులు గట్టిగా పట్టుకుని, మామయ్య, నువ్వేం బెంగపడకు, నీ కుమార్తెను తగిన వరుడికిచ్చి వివాహం జరిపించగలనని వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. అయితే ఆ మాటలు విన్న జయేంద్రుడు ముఖంలో ఒక్క క్షణకాలం సంతోషించి కనిపించింది. ఆ మరుక్షణాన్ని అతడు మరణించాడు. ప్రణవుడు ఆశ్రమానికి తిరిగి వచ్చి సాధువుకు జయేంద్రుడు దుర్మరణం అంతా చెప్పాడు. సాధువు తన శిష్యుల చేత అప్పటికప్పుడు అంత్యక్రియలు జరిపించాడు. ప్రణవుడు సాధువులకు రాళ్ళ మెట్ట వద్ద ఉన్న ధనం సంగతి చెప్పి, స్వామి, దాన్ని తమకు తోచిన విధంగా ధర్మకార్యాలకు వినియోగించండి అని కోరాడు. ఆ తర్వాత అతడు జయేంద్రుడి ధనం ఇతర వస్తువులతో ప్రతిష్టానపురానికి తిరిగి వచ్చి వాటిని అతడి కుటుంబానికి అప్పగించాడు. శివదాసు భార్యకు తను వర్తకంలో గడించిన లాభంలో సగమిచ్చి జరిగినది వివరించాడు. కొన్నాళ్ళాగి ప్రణవుడు ఒక బంధువు ద్వారా జయేంద్రుడి భార్యకు తాను ఆమె కుమార్తెను వివాహం చేసుకునేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పించాడు. ఇది విని జయేంద్రుడి భార్య పరమానందం చెందినది. 1 సంవత్సరం తర్వాత జయేంద్రుడి కుమార్తెతో ప్రణవుడి వివాహం జరిగిపోయింది. అతడు తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఎంతో ధనం గడించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ప్రణవుడి ప్రవర్తన శంకించదగినదిగా లేదా? జయేంద్రుడు పాతిపెట్టిన ధనాన్ని ప్రణవుడు అతడి కుటుంబానికి ఎందుకు ఇవ్వలేదు? తాను వ్యాపారంలో సంపాదించిన ధనంలో సగం శివదాసు భార్యకి ఎందుకు ఇచ్చాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శివదాసు ఒక వర్తకుడి ద్వారా తన వజ్రాలను సుమ్రత బాలిద్వీపాలకు పంపాడన్నది కట్టుకథ అని ప్రణవుడు గ్రహించాడు. శివదాసు తన వజ్రాలను మహేంద్రపురం రాజుకు మరి కొందరికి అమ్మినట్టు తగిన సాక్ష్యాధారం కనబడుతున్నది. కానీ ఒకటి, శివదాసు తిరుగు ప్రయాణంలో ఎలా మరణించాడో తెలుసుకోవడంలో సాధ్యపడదు. అయితే రాళ్ళమిట్ట వద్ద పెట్టబడిన ధనం శివదాసుదే ఉండవచ్చు. బహుశా జయేంద్రుడు, సోమేంద్రుడు శివదాసు ధనాన్ని కూడా వెంట తీసుకుపోవడం ప్రమాదకారణం కావచ్చునని భావించి ఉంటారు. తమిద్దరి ధనం దారిదోపిడి దొంగలు వాతపడిపోయినా పాతిపెట్టిన ధనం తమకు దొక్కుకుపోతుందని వాళ్ళు ఆశించి ఉంటారు. ఆ ధనాన్ని ఆ తర్వాత పంచుకోవాల్సి వచ్చినందని వాళ్ళ పథకం పన్ని ఉంటారు. జరిగిన ఘోర కార్యంలో తను భాగస్వామి అయినందుకు సోమేంద్రుడు పశ్చాత్తాపం చెందాడు. అందువల్లనే ఆ దాచిన ధనంలో తన వంతు శివదాసు భార్యకు ఇవ్వమని అతడు కొడుకును ఆదేశించాడు. ఈ జరిగిందంతా అర్థం చేసుకున్న ప్రణవుడు న్యాయవర్తకునుడును వివేకి అయి ఉన్నాడు. ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తించాడు. అతడు పాతిపెట్టిన ధనాన్ని అంటకపోవటానికి కారణం అది న్యాయార్జితమో అన్యాయార్జితమో స్పష్టంగా తెలియకపోవడం. అందుకే ధనాన్ని పరోపకారి అయిన సాధుపరం చేశాడు. అదే సమయంలో తన తండ్రి కోరిన విధంగా శివదాసు భార్యకు తన ధనంలో సగభాగం ఇచ్చాడు. మరణ సమయంలో జయేంద్రుడికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకునేందుకు అతడు ఆయన కుమార్తెను వివాహం ఆడాడు. ఇదంతా తరచి చూస్తే ప్రణవుడు అసామాన్యమైన నీతిమంతుడు, ధర్మగుణము గల యువకుడని తెలుస్తుంది అన్నాడు. రాజుకి ఈ విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.